వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి యోగా అండ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్లో 9th క్లాస్ యూనిట్ 1 అవర్ ఎర్త్ మన భూమి ఈ లెసన్ పార్ట్ 2 చూద్దాం. ఇప్పటికే ఆల్రెడీ అందరూ కూడా పార్ట్ 1 చూసి నేర్చుకున్నట్టున్నారు. అయితే ఇంకా ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఈ లెసన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనం పార్ట్ 1 లింక్ ఇస్తాను, దాన్ని చూడండి. మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని 9th క్లాస్ లెసన్సే కానీ మీకు ఫ్యూచర్లో 10th క్లాస్ లెసన్సే కానీ ఏవైనా కూడా మీకు యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు నా ఛానల్ నుంచి యోగా కూడా నేర్చుకోవచ్చు, మోటివేషన్ క్లాసెస్ ఇవన్నీ కూడా నేను చేస్తాను. మ్యాథ్స్ టిప్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. సరే, ఓకే స్టూడెంట్స్, అయితే మనము యూనిట్ 1లోనే అంటే మన భూమి అవర్ ఎర్త్ లెసన్లో పార్ట్ 1లో ఏం నేర్చుకున్నాం? మన భూమి ఏ విధంగా ఆవిర్భవించింది, దాని అంతర్నిర్మాణాలు ఏంటి, అసలు ముందు విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి, అదేవిధంగా మనకి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందా, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడా, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని, అది ఒక కక్షలో తిరుగుతుందని, ఇవన్నీ కూడా మనకి పార్ట్ 1లో కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం పార్ట్ 2 చూద్దాం. ఈ పార్ట్ 2లో మెయిన్గా మనకి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అక్షాంశ రేఖాంశాలు టైం జోన్ మీద ఉంటుంది. సో ఓకే, స్టార్ట్ చేసుకుందామా లెసన్. ద ఎర్త్స్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి? భూమి యొక్క గ్రిడ్ వ్యవస్థ. అసలు ఏంటి గ్రిడ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. అక్షాంశ రేఖాంశాలు ఒక కలిపేస్తే అవి ఒకదాన్ని ఒకటి ఛేదించుకుంటూ వెళ్తాయి కదా, అవి ఒక బాక్స్ లాగా ఏర్పడతాయి కదా, ఆ బాక్స్నే గ్రిడ్ అంటారు. సో ఇప్పుడు మనం ఆ గ్రిడ్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఈ గ్లోబులో అక్షాంశ రేఖాంశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి ఛేదించుకుంటూ అక్కడ వెళ్తున్నప్పుడు అవి మనకి బాక్సుల్లో మనకి స్క్వేర్ బాక్సుల్లా కనిపిస్తున్నాయి, చూసారా? అవి గ్రిడ్స్. ఇగో చూడండి, ఇవి రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్, ఇవి అక్షాంశాలు లాటిట్యూడ్స్. ఈ రెండు వెళ్ళినప్పుడు ఒక స్క్వేర్ మనకి ఇవన్నీ కూడా చక్కగా స్క్వేర్ బిట్స్లా కనిపిస్తుంది. సో ఈ స్క్వేర్ పీస్లు ఏవైతే ఉన్నాయో, సమాంతరంగా ఉన్న ఈ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటినే గ్రిడ్ అంటారు. ఈ గ్రిడ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. యూజింగ్ అన్ అట్లాస్ టు ఫైండ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ప్లేసెస్. మనం గనక అట్లాస్ని ఉపయోగించినట్లయితే ఏం చూడొచ్చు? ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలను గురించి తెలుసుకోవచ్చు. అంటే ఏంటి అంటే అట్లాస్లోనే కదా మనం ఇప్పుడు మన ఏపీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది, లేదు మన భారతదేశం ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది, ఇవన్నీ కూడా మనం ఎలా తెలుసుకుంటున్నాము? అట్లాస్ను ఉపయోగించి తెలుసుకుంటున్నాం అనమాట. మరి అట్లాస్లో ఏ విధంగా గుర్తిస్తున్నారు ఇవన్నీ అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి మ్యాప్ ఉంది, ఒక అట్లాస్. ఇక్కడ మనకి థిక్గా ఉన్న స్టాండింగ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని లాంగిట్యూడ్ అంటే స్టాండింగ్ లైన్స్ అన్నీ కూడా లాంగిట్యూడ్స్ కదా, అంటే రేఖాంశాలు. ఇందులో ఈ థిక్గా ఉన్నదాన్ని 0 degrees లాంగిట్యూడ్ అంటారు. ఈ 0 degrees లాంగిట్యూడ్ నుంచి +90, 180, అదేవిధంగా మనకి ఇది టైం జోన్ అనమాట. ఇటు లెఫ్ట్కి వచ్చినట్లయితే మనకి -90, 180, ఇవన్నీ కూడా మనకి రేఖాంశాల డిగ్రీస్. అంటే మొత్తం టోటల్గా ఇటు 180 అటు 180 ఉంటాయి. అంటే 180 అనేది ఒకటే అవుతుంది, ఈ 0 degrees లాంగిట్యూడ్ అనేది ఒకటి ఉంటుంది. సో మొత్తం 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే లాటిట్యూడ్స్, స్లీపింగ్ లైన్స్ ఉన్నాయి కదా, అడ్డగీతలు, అవి మనకి లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు. అది 0 degrees భూమధ్య రేఖ ఈక్వేటర్ ఉంది, దానికి పైన 30 degrees 90, అంటే మొత్తం 90 degrees నార్త్ సైడ్కి, సౌత్ సైడ్కి 90 degrees ఉన్నాయి. అంటే ఈ 90 + 90 180 + 1 0 degrees ఈక్వేటర్ ఉంది కదా 1, అంటే అవి మొత్తం 180 అవుతాయి. కానీ మనం లెక్క ప్రకారం 181 ఉంటాయి, కానీ 180 అనుకుంటాము. వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. On a globe, a network of latitudes and longitudes is drawn. ఏమంటున్నాడు? మనం గ్లోబ్ చూసినట్లయితే గ్లోబ్ మీద కూడా ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి
మనకి గీయబడి ఉంటాయి కదా. ఇవన్నీ మనకి ఎందుకు ఉపయోగిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒక ప్లేస్ ఎక్కడ ఉంది అని గుర్తించడానికి ఈ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఉపయోగపడతాయి. గ్లోబు మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి. ఇవన్నీ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఈ అక్షాంశ రేఖాంశాలు అనేవి మనకి యూజ్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రిడ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద గ్రిడ్ వీ కెన్ లొకేట్ ప్లేసెస్. ఇప్పుడు మనం చూసాం కదా, ఆ గ్లోబు మీద గీసున్న ఈ గీతలు అక్షాంశ రేఖాంశాలు అన్నారు కదా, ఆ అక్షాంశ రేఖాంశాలను అలా గీచి దాని మధ్యలో ఉన్న ఆ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గ్రిడ్ అంటాము. ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే ఒక ప్లేస్ని లొకేషన్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవటానికి మనకి ఈ గ్రిడ్ అనేది ఉపయోగపడుతుంది. గ్రిడ్ సిస్టమ్ అనేది నిలువు అడ్డగీతలతో గళ్ళు ఏర్పడతాయి, దీనినే గ్రిడ్ అంటారు. ఈ గళ్ళ సహాయంతో పటం మీద మనం ఒక ప్రదేశాన్ని గుర్తించగలం. ఆ ప్రదేశం ఎక్కడ ఉంది, అదేవిధంగా ఆ ప్రదేశంలో ఇప్పుడు మనకి భూకంపాలు వచ్చే ప్లేసులు కొన్ని ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు భూకంపం వస్తుంది అనేది మనం ఎలా చెప్తాము, ఎర్త్క్వేక్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే. అదేవిధంగా మనం ఇంకా కొన్ని విషయాలు చేసుకున్నట్లయితే ఒక ప్లేస్లో ఎంత అవసరమైన వస్తువులు లేకపోతే అక్కడ టైం ఏంటి, లేదంటే అక్కడ ఎంత ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇంకా చల్లగా ఉంటుంది. ఇవన్నీ ఏవైనా సరే సేవలు అంటే ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ గా చెప్పుకోవచ్చు. ఏం యూజ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ గ్రిడ్స్ అక్షాంశ రేఖాంశాలు కలిపి వచ్చిన ఈ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఇవన్నీ కూడా తెలుసుకుంటాం అనమాట. వీటి హెల్ప్ తోనే లొకేషన్ అనేది కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేస్తాము, అక్కడ ఏమున్నది అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. సో ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ గనక మీరు ఇక్కడ ఈ పిక్చర్ చూడండి పెరుగుతుంది, అదే విధంగా ఇది కూడా పెరుగుతుంది. మన స్టూడెంట్స్ చూసారు కదా, ఇది 4 పార్ట్స్ గా అంటే ఎర్త్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేశారు. సో 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఉంటే 1-2 సార్లు చూడండి, ఒక్కసారి విని చక్కగా చదువుకోండి. టెక్స్ట్ బుక్ PDF డౌన్లోడ్ చేసుకుని. సరే, ఓకే స్టూడెంట్స్, బాయ్. 4 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా. ఇది నార్థరన్ హెమిస్పియర్. నార్థరన్ హెమిస్పియర్ అంటే మనకి తెలుగులో ఉత్తరార్ధగోళం. ఈ ఉత్తరార్ధగోళంలో అంటే ఏది డివైడ్ చేసింది ఇక్కడ, భూమధ్య రేఖ అనే ఈ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని అక్షాంశాలలో మెయిన్గా చెప్పుకుంటాము, దాన్ని ఈక్వేటర్ అంటాము. అది భూమధ్య రేఖ. ఆ భూమధ్య రేఖ ఈ ఈక్వేటర్ డివైడ్ చేసింది ఎర్త్ని 2 పార్ట్స్గా. అప్పర్ పార్ట్ని నార్థరన్ హెమిస్ఫియర్ అంటాం. ఎందుకు అంటే పైన ఎప్పుడైనా మనం నార్త్ చెప్తాం కాబట్టి, ఈ ఉత్తర దిక్కు పైన, మనకి దక్షిణ దిక్కు అనేది కింద ఉంటుంది. మీరు ఇక్కడ ఇది చూడండి, ఇది చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఉత్తర దిక్కు అనేది పైన ఉంటుంది, దక్షిణ దిక్కు అనేది కింద ఉంటుంది. ఎప్పుడైనా సరే గ్లోబ్ అయినా ప్రపంచ పటాలని ఏ పటానికైనా మీకు రైట్ సైడ్ ఈస్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్, అలా చూస్తున్నప్పుడు మీ కళ్ళకి ఎదురుగుంటా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడు వెస్ట్, రైట్ సైడు ఈస్ట్ ఉంటుంది. ఇది మనకి మ్యాప్ డైరెక్షన్స్ అనమాట. సో అదేవిధంగా నార్త్కి ఈస్ట్కి మధ్య నార్త్ ఈస్ట్, ఈస్ట్కి సౌత్కి మధ్య ఈస్ట్ సౌత్ ఈస్ట్. అంటే మనకి ఏంటంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం ఇవి ఉంటాయి. సో వెస్ట్ నార్త్ మధ్య ఉన్నదేమో వాయువ్యం, సౌత్కి ఈస్ట్కి మధ్య ఉన్నదేమో మనకి నైరుతి, అదేవిధంగా సౌత్కి ఈస్ట్కి మధ్య ఉన్నది ఆగ్నేయం, నార్త్కి ఈస్ట్కు మధ్య ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఈశాన్యం అంటాం. సో ఈ విధంగా ఈ దిక్కులనే ఉన్నాయి చూడండి. అయితే ఇప్పుడు ఇది నార్థరన్ హెమిస్ఫియర్ అప్పర్ పార్ట్ కాబట్టి గ్లోబ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది ఈక్వేటర్. భూమధ్య రేఖ మన ఈ గ్లోబ్ని 2 పార్ట్లుగా విభజించింది. అందులో పైన ఉన్న భాగాన్ని నార్థరన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళం అంటాము. అదేవిధంగా ఈ కిందున్న భాగాన్ని సదరన్ హెమిస్ఫియర్ అంటే దక్షిణార్ధగోళం అంటారు. సదరన్ అంటే దక్షిణ, హెమి అంటే భాగము, స్పియర్ అంటే గోళము. ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము ఇలా డివైడ్ చేశారు. సో ఇప్పుడు ఈ భూమధ్య రేఖ ఏ ఖండాల మీద వెళ్ళి పైన ఎన్ని ఖండాలు ఉన్నాయి, కింద ఎన్ని ఖండాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం నెక్స్ట్ ఒక పట్టికలో చూద్దాము. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఉత్తరార్ధగోళంలో అంటే నార్థరన్ హెమిస్ఫియర్లో నార్త్ అమెరికా ఉంది, యూరప్ ఉంది, ఆఫ్రికా సగభాగం ఉంది, ఆసియా పూర్తిగా ఉంది. అయితే ఇక్కడ సౌత్ అమెరికా అనేది చిన్న భాగం మాత్రమే ఉంది కాబట్టి ఎక్కువ ఏ ఖండం అయితే ఏ భాగంలో ఉందో దాన్నే లెక్కగా తీసుకుంటారు. నెక్స్ట్
దక్షిణార్ధగోళంలో చెప్పేశారు సౌత్ అమెరికాని ఎక్కువ భాగం సౌత్ అమెరికా దక్షిణార్ధగోళంలో ఉంది, సదరన్ హెమిస్ఫియర్లోనే ఉంది. ఆఫ్రికా హాఫ్ ఆఫ్ ద పార్ట్ కూడా ఇక్కడే ఉంది. సో నెక్స్ట్ ఆస్ట్రేలియా పూర్తిగా కూడా మనకి ఎక్కడ ఉంది, దక్షిణార్ధగోళం అంటే సదరన్ హెమిస్ఫియర్లో ఉంది. సో అంటార్కిటికా కూడా పూర్తిగా ఎక్కడుంది, సదరన్ హెమిస్ఫియర్ ఉంది. ఓకే, ఇది మనము ఉత్తరార్ధగోళము, పూర్వార్ధగోళము అక్షాంశాల పరంగా విభజించాం. భూమధ్య రేఖ 2 పార్ట్లుగా విభజించింది. ఇప్పుడు మనము రేఖాంశాల పరంగా విభజన చూద్దాం భూమిని. వెస్ట్రన్ హెమిస్ఫియర్ చూడండి, ఏది వెస్ట్రన్ హెమిస్ఫియర్ అన్నారు, ఈ నిలువు గీత ఏదైతే ఉందో దాన్ని మనం స్టాండర్డ్ టైం అంటారు, అంటే ప్రామాణిక రేఖాంశము, స్టాండర్డ్ లాంగిట్యూడ్ అంటారు అనమాట. ప్రైమ్ మెరీడియన్ అంటారు. అదేవిధంగా స్టాండర్డ్ మెరీడియన్ అంటారు, అంటే 0 డిగ్రీస్ మెరీడియన్ అనమాట ఇది. సో ఈ రేఖాంశం ఏదైతే ఉందో ఈ రేఖాంశానికి లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది వెస్ట్ అనుకున్నాం కదా, వెస్ట్ సైడ్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. వెస్టర్న్ హెమిస్ఫియర్ని మనం తెలుగులో ఏమంటాము అంటే పశ్చిమార్ధగోళం, అంటే పశ్చిమ భాగం వైపు ఉన్న గోళంలో హాఫ్ పార్ట్ అనమాట. నార్త్ అమెరికా ఉంది, సౌత్ అమెరికా ఉంది, అదేవిధంగా అంటార్కిటికాలో హాఫ్ పార్ట్ ఉంది. అదే ఈస్టర్న్ హెమిస్ఫియర్ చూడండి, ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే తూర్పు అర్ధగోళం. ఈ తూర్పు అర్ధగోళంలో యూరప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఇక్కడ 5 కాంటినెంట్స్ ఉన్నాయి. అయితే ఈ 5లో అంటార్కిటికా అనేది హాఫ్ ఇటుపక్క కూడా వస్తుంది, ఈస్టర్న్ హెమిస్ఫియర్లో వచ్చేస్తుంది. ఆఫ్రికా కొంచెమే వచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్రికా లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. అదేవిధంగా యూరప్, ఆసియా ఫుల్గా ఈస్టర్న్ హెమిస్ఫియర్లోనే ఉన్నాయి. సో ఈస్టర్న్ హెమిస్ఫియర్లో యూరప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పార్ట్ ఆఫ్ ద అంటార్కిటికా. సో ఇవి మీరు అబ్జర్వ్ చేశారు కదా. నెక్స్ట్ మనం పట్టిక ఫిల్ చేసుకుందాం. చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ ద అబోవ్ మ్యాప్ కంప్లీట్ ద టేబుల్. మనం ఆ మ్యాప్ని చూసి ఈ టేబుల్ని కంప్లీట్ చేసాం. సరే చూడండి, ఇక్కడ ఫస్ట్ హెమిస్ఫియర్స్ ఇచ్చారు. అదేవిధంగా ఆ సెకండ్ ఏంటి అంటే ఇక్కడ ఇది హెమిస్ఫియర్, ఇది మనకి హెడ్డింగ్. అదేవిధంగా కాంటినెంట్స్. ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో ఏ కాంటినెంట్స్ ఉన్నాయి చూడండి, నార్త్ అమెరికా పైన కాబట్టి, అదేవిధంగా యూరప్ అది కూడా పైనే ఉంది, అంటే ఉత్తరం వైపే ఉంది కాబట్టి, అప్లో ఉంది కాబట్టి, ఈక్వేటర్కి పైన ఉంది కాబట్టి, ఏషియా అండ్ నార్త్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో భూమధ్య రేఖ అనేది ఆఫ్రికాకి మధ్య గుండా వెళ్తుంది కాబట్టి సగం పార్ట్ అనేది పైన ఉంటుంది. నెక్స్ట్ సదరన్ హెమిస్ఫియర్, ఇంక ఇందులో ఏముండాలి, హాఫ్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికా ఉంటుంది, నార్త్ అమెరికా పైన ఉంది కాబట్టి సౌత్ అమెరికా కింద ఉంటుంది, ఆస్ట్రేలియా పూర్తిగా మనకి కిందే ఉంది కదా, నెక్స్ట్ అంటార్కిటికా కూడా పూర్తిగా కిందే ఉంది. సో సౌత్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. నెక్స్ట్ వెస్టర్న్ హెమిస్ఫియర్. వెస్టర్న్ అంటే మనకి ఇవి రేఖాంశాల పరంగా డివైడ్ అయ్యింది. సో 0 డిగ్రీస్ రేఖాంశానికి లెఫ్ట్ సైడ్ ఏముంది, వెస్టర్న్ పార్ట్ పశ్చిమార్ధగోళము. ఈ పశ్చిమార్ధగోళంలో నార్త్ అమెరికా, అంటే మనకి 2 అమెరికాస్ కూడా అక్కడే వస్తాయి, అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇది ఫుల్ నిలువుగా డివైడ్ చేశాం కాబట్టి. అండ్ అంటార్కిటికా హాఫ్ పార్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఇది రైట్ సైడ్ పార్టు, యూరప్, ఏషియా, ఆఫ్రికా, అంటార్కిటికా అండ్ ఇక్కడ మనకి ఆస్ట్రేలియా కూడా వస్తుందమ్మా. ఇక్కడ నేను నోట్ చేయలేదు చూడండి, ఆస్ట్రేలియా కూడా ఇక్కడ మనకి ఈస్టర్న్ హెమిస్ఫియర్లోనే వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా మనకి ఈస్టర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది కదా, సో ఆస్ట్రేలియా కూడా వస్తుంది. నెక్స్ట్ మనం దీన్ని తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. స్కూల్కి వెళ్తున్నాం కదా, పిల్లలతో అరిచి గొంతు వాయిస్ పోతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పైన ఇచ్చిన పటాల ఆధారంగా దిగువ పట్టిక నింపండి. ఇక్కడ మనకి అర్ధగోళము ఖండాలు చూడండి, అర్ధగోళము, ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము, పశ్చిమార్ధగోళము, తూర్పు అర్ధగోళము. అందులో ఏ ఏ ఖండాలు విస్తరించి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఉత్తరార్ధగోళంలో ఏ ఖండాలు ఉన్నాయి, ఉత్తర అమెరికా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలో సగభాగము. దక్షిణార్ధగోళంలో కింద కాబట్టి దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో ఇందాక సగభాగం అనుకున్నాం కదా, మిగిలిన సగభాగం ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా అంటార్కిటికా.
అదే పశ్చిమార్ధగోళం అయితే లెఫ్ట్ సైడ్ అని చెప్పాను కదా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా. అదేవిధంగా తూర్పు అర్ధగోళంలో ఆఫ్రికా, ఐరోపా, ఆసియా. ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చింది మనకి, కింద ఇంగ్లీష్లో ఆస్ట్రేలియా మిస్ అయింది చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఈ విధంగా మన భూమిని అవర్ ఎర్త్ డివైడెడ్ టు 4 పార్ట్స్. ఇది 4 పార్ట్లుగా డివైడ్ చేయబడింది. వేటిని దృష్టిలో పెట్టుకొని డివైడ్ చేశారు? మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకోవాలనుకుంటున్నామో అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఈ విధంగా మన ఎర్త్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఇప్పుడు మనకి లొకేషన్ అనేది ఈజీ అవుతుందన్నమాట. అంటే ఉత్తర అమెరికా ఎక్కడ ఉంది అంటే మనం ఉత్తరార్ధగోళంలో చూస్తాము, అదేవిధంగా దక్షిణ అమెరికా అంటే దక్షిణార్ధగోళం. ఈ విధంగా మనకి ఈజీగా లొకేషన్ తెలుసుకోవడానికి ఈ అక్షాంశ రేఖాంశాలు అనే వాటిని గీశారు. అయితే స్టూడెంట్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అక్షాంశ రేఖాంశాలన్నీ కూడా ఊహారేఖలు. ఇవి మన భూమి మీద అలా గీచి లేవు, అలా ఉంటుంది అని చెప్పేసి ఊహించి గీశారనమాట. చూడండి, ఇప్పుడు మనం అక్షాంశాలు లాటిట్యూడ్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇవి అక్షాంశాలు, అడ్డగా ఉన్న గీతలు, ద హారిజెంటల్ సర్కిల్స్ అనమాట అవి. మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి క్లారిటీగా అక్షాంశాలు చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి భూమధ్య రేఖ, ఈ హైలైట్గా ఉన్న ఏదైతే ఉందో అడ్డగా ఉన్న పెద్దది భూమధ్య రేఖ, 0 degrees లాటిట్యూడ్. దాన్నే మనము ఈక్వేటర్ అంటాము. భూమధ్య రేఖ 0 degrees లాటిట్యూడ్, 0 డిగ్రీల అక్షాంశ రేఖనే భూమధ్య రేఖ అంటాము. 0 degrees లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఈక్వేటర్. అదేవిధంగా మనకి పైన ఉత్తరార్ధగోళం అనుకున్నాం కదా, ఇది నార్థరన్ హెమిస్పియర్. ఈ కింద పాటు దక్షిణార్ధగోళం అంటే సదరన్ హెమిస్పియర్. అయితే ఈ నార్థరన్ హెమిస్పియర్లో మెయిన్ ఇంపార్టెంట్ టు మనం చెప్పుకోవచ్చు ఏంటవి, రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అక్షాంశాలు ఉన్నాయి కదా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అందులో ఈ ఫస్ట్ వన్ వచ్చి 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. ఈ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ ఏమంటారు? ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. అంటే కర్కాటక రేఖ. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కాటక రేఖ. అది ఎన్ని డిగ్రీస్లో ఉందమ్మా? 23.5 degrees అంటే 23.5 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ అంటే ఉత్తర అక్షాంశము. దాన్ని కర్కాటక రేఖ, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. అదేవిధంగా ఇంకా మనం కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆర్కిటిక్ వలయము అంటే ఆర్కిటిక్ సర్కిల్ ఎక్కడ ఉంది? ఇది ఎన్ని డిగ్రీస్లో ఉంది? 66.5 degrees నార్త్ లాటిట్యూడ్ అంటే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటాం మనం? ఆర్కిటిక్ సర్కిల్, ఆర్కిటిక్ వలయము అంటాము. ఈ విధంగా ఇవి సర్కిల్స్ అనమాట. మన ఏవైతే అక్షాంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సర్కిల్స్. ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఈ సర్కిల్ యొక్క సైజు చూడండి మీరు తగ్గిపోతుంది. సర్కిల్ యొక్క సైజు పైకి వెళ్ళే కొద్దీలాగా తగ్గిపోతుంది. సో పైన ఉన్నదాన్ని నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువం అంటారు. నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువం. అది 90 degrees అనమాట. 90 degrees అక్షాంశం ఏదైతే ఉందో, 90 degrees లాటిట్యూడ్ ఏదైతే ఉందో నార్త్ లాటిట్యూడ్, దాన్ని ఉత్తర ధ్రువం, నార్త్ పోల్ అంటారు. అదేవిధంగా మనం కిందకు వచ్చినట్లయితే ఇప్పుడు భూమధ్య రేఖకి కిందకి దిగుదాం. ఇలా భూమధ్య రేఖ కిందకు వచ్చినట్లయితే మనకి 23.5 డిగ్రీల దక్షిణ రేఖ అక్షాంశము కనపడుతుంది. దానిని మకర రేఖ అన్నారు. అంటే ఈక్వేటర్ నుంచి ఇలా మనం డౌన్కి కనుక ఎప్పుడైతే వస్తామో అక్కడ మెయిన్ అక్షాంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దానిని ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees సదరన్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో దానిని ఏమంటారు? సదరన్ లాటిట్యూడ్. 23.5 degrees సదరన్ లాటిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది మనకి 23.5 డిగ్రీల దక్షిణ రేఖ అక్షాంశము, దాన్ని మకర రేఖ అంటాము. నెక్స్ట్ మళ్ళీ మనం అదే విధంగా ఇంకా కిందకు వచ్చినట్లయితే మనకి అంటార్కిటికా వలయం కనిపిస్తుంది. ఎక్కడ ఉంది అది? అంటార్కిటికా సర్కిల్ అంటారు. ఎక్కడ ఉంది అది? మనకి 66.5 degrees సదరన్ లాటిట్యూడ్. అంటే మనకి ఇదేంటి అంటే 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఏదైతే ఉందో దాన్ని
అంటార్కిటిక్ వలయం అంటారు. అంటే మనకి పైన ఆర్కిటిక్ ఉంది, కింద అంటార్కిటిక్ ఉంది. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము, అంటార్కిటిక్ సర్కిల్. ఇట్స్ మీన్స్ 66.5 degrees సదరన్ లాటిట్యూడ్ ఈజ్ ఆల్సో అంటార్కిటిక్ సర్కిల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇది పోల్ అనమాట. సౌత్ పోల్ 90 degrees సదరన్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇట్స్ మీన్స్ సౌత్ పోల్. దీన్ని మనం ఏమంటాము, సౌత్ పోల్ అంటాము. అంటే దక్షిణ ధ్రువము, 90 degrees దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అంటారు. ఇక్కడ పోల్ అంటే ఏంటంటే సర్కిల్స్ అన్నీ కూడా పోయి లాస్ట్కి ఒక డాట్ మిగులుతుందన్నమాట. సో ఎందుకు అంటే అక్షాంశాలన్నీ ఒకే పొడుగులో ఉండవు, అవి తగ్గిపోతూ ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఇవన్నీ కూడా హారిజంటల్ లైన్స్. ఈ హారిజంటల్ లైన్స్ అనేవి మనం ఏం చెప్పుకున్నాం, ఈ హారిజంటల్ లైన్స్నే అక్షాంశాలుగా చెప్పుకున్నాం. అడ్డంగా వెళ్ళే ఈ వృత్తంలో ఉన్న లైన్స్ అన్నీ కూడా హారిజంటల్. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇక్కడ మీరు వృత్తము చూసినట్లయితే ఇది సైజ్ అనేది తగ్గిపోతుంది. చూడండి, ఇలా వెనకమాల కూడా ఉంటుంది. ఇది గ్లోబ్కి మనం ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాం, బ్యాక్ కూడా ఈ వృత్తం ఉంటుంది. సో ఈక్వేటర్ చాలా పొడుగుంది, అక్కడ నుంచి ఒక్కొక్కటి పొడుగు తగ్గిపోతూ వస్తుందన్నమాట. మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి, ఫాలోయింగ్ ద వే. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ పోల్ అనేది చిన్నగా ఉంది, సర్కిల్ ఇది పెద్దగా ఉంది, ఇంకా కొంచెం బిగ్ సైజ్. అంటే ఏంటి అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ అక్షాంశాలు, వృత్తాలు ఇవి తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయి కానీ సమాంతరంగా ఉంటాయి కానీ సైజులో ఒకదానికొకటి డిఫరెన్స్ ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఫాలోయింగ్ ద వే యాంగిల్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిగ్రీస్, మినిట్స్ అండ్ సెకండ్స్. మనము ఏంటి అంటే ఈ టైంని కానీ ఇదేనా ఈ అక్షాంశ రేఖాంశాలని ఖచ్చితంగా కొలవాలి అంటే ఏం యూజ్ చేస్తామంటే నిమిషాల్లో, డిగ్రీస్లో ఫస్ట్ 1 degree రేఖాంశము, 1 degree అక్షాంశం అంటాం. అందులో కూడా హాఫ్ చూడాలంటే నిమిషాలు, అందులో కూడా హాఫ్ చూడాలంటే సెకండ్లలో మనం చూసిస్తాము. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా స్పాట్ చెప్పాలి అనేటప్పటికి సెకండ్స్లో వస్తుంది. దానికన్నా కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు నిమిషాలు. ఫుల్గా 1 నిమిషం డిగ్రీ అంటే 1 నుంచి 2కి వెళ్తే 1 నిమిషం డిగ్రీ అని చెప్పేసి రేఖాంశాలని, అక్షాంశాలు ఇలాగా లెక్క ఎలా చెప్తారు అంటే గణిత లెక్కల్లో, రేఖాగణిత శాస్త్రంలో మనం చెప్పాలి అంటే ఈ విధంగా చూసిస్తారు. చూడండి, లాటిట్యూడ్స్, ప్యారలల్ సర్కిల్స్ చెప్పాను కదా, సమాంతర వృత్తాలు. అక్షాంశాలు అనేవేంటి మనకి సమాంతర వృత్తాలు. చూడండి, ఇక్కడ మనకి లాంగిట్యూడ్ లైన్స్ నాట్ ప్యారలల్ యాక్సెప్ట్ ఎట్ ఈక్వేటర్. ఇవన్నీ కూడా ఈక్వేటర్తో సమానంగా ఉండవు లాంగిట్యూడ్స్ అనేవి. అంటే ఇప్పుడు మనం ఈక్వేటర్ ఎలా ఉందో అదే విధంగా అన్నీ కూడా లాటిట్యూడ్స్ అన్నీ కూడా సమాంతరంగా ఉంటాయి, కానీ లాంగిట్యూడ్స్ అనేవి అలా సమాంతరంగా ఉండవు. లాటిట్యూడ్ లైన్స్ ప్యారలల్ ఎవ్రీవేర్. అవి ఎక్కడున్నా కూడా ఈ లాటిట్యూడ్స్ అనేవి అడ్డంగా సమాంతరంగా ఉంటాయి. లాంగిట్యూడ్స్ అనేటప్పటికీ అంటే రేఖాంశాలు అనేవి సమాంతరంగా ఉండకుండా కొంచెం చూడండి ఇలా వంపు తిరిగి ఉన్నాయి కదా, అదే అక్షాంశాలు అయితే చక్కగా సమాంతరంగా ఉంటాయి. లాటిట్యూడ్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ లాటిట్యూడ్ మీనింగ్ విడ్త్. అంటే ఈ లాటిట్యూడ్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చిందంట, కమ్స్ ఫ్రమ్, డెరైవ్డ్ ఫ్రమ్ అంటాం కదా, డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ లాటిట్యూడో. ఈ ఎక్కడి నుంచి వచ్చింది లాటిట్యూడో అనే వర్డ్, లాటిన్ వర్డ్ అయిన లాటిట్యూడో నుంచి వచ్చింది. ఇట్స్ మీన్స్ విడ్త్. విడ్త్ అంటే వెడల్పు. ఇంగ్లీష్లోని లాటిట్యూడ్ అనే పదం ఏదైతే ఉందో అది వెడల్పు అనే అర్థం వచ్చే లాటిన్ పదమైన లాటిట్యూడో నుంచి వచ్చింది. మీరు చక్కగా క్లారిఫై చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఏంటి, లాటిట్యూడ్. లాటిట్యూడో అనేది లాటిన్ వర్డ్, వెడల్పు అనేది మన తెలుగు అనమాట. ఈ విధంగా ఈ వర్డ్ అనేది వచ్చింది. అంటే అక్షాంశాలు మనకి వెడల్పుగా ఇలా అడ్డంగా గీస్తాం కాబట్టి ఇవి వెడల్పు అనే విధానాన్ని మనం చెప్తున్నాయి. చూడండి, దీస్ ఆర్ 3 మెయిన్స్ లాటిట్యూడ్స్: ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అంటే భూమధ్య రేఖ,
మకర రేఖ, కర్కటక రేఖ. అయితే చూడండి ఇక్కడ లాటిట్యూడ్ వాల్యూస్ రేంజ్ ఫ్రమ్ 0 degrees to 90 degrees నార్త్ అండ్ సౌత్ టు ఇక్కడ సౌత్ పోల్, నార్త్ టు నార్త్ పోల్, సౌత్ టు సౌత్ పోల్. అంటే మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ఈ అక్షాంశాల విలువ ఎలా లెక్క పెడతారంటే 0 degrees నుంచి ఉత్తరం వైపుకి వెళ్ళామనుకో అవి ఉత్తర అక్షాంశాలు అంటారు. 0 degrees నుంచి మనం దక్షిణం వైపుకి వచ్చామనుకో వాటిని దక్షిణ అక్షాంశాలు అంటారు. ఇక్కడ పర్టికులర్గా మనకి 0 degrees ఏదైతే ఉందో దానికి ఉత్తరం దక్షిణం అనే దిశని ఇక్కడ ఏమీ చెప్పరు. మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్న విషయమే. ఎన్ ఫర్ నార్త్ ఆర్ ఎస్ ఫర్ సౌత్ అంటే ఉత్తరానికి పైన ఉన్నదాన్ని చూడండి. ఇక్కడ ఈ భూమిని, ఈ గ్లోబ్ని 2 partsగా డివైడ్ చేశారు. పైన ఉన్న పార్ట్ని ఎంతో సూచిస్తారనమాట. అంటే నార్త్ అని ప్రతి చోట రాయరు. అంటే ఎన్ ఫర్ నార్త్, ఎస్ ఫర్ సౌత్ అంటే ఉత్తరాన్ని ఊ అంటారు, దక్షిణాన్ని ఇది దక్షిణము, ఇది ఉత్తరము. అంటే ఇక్కడ మనకి షార్ట్కట్లో మీకు గ్లోబ్ కానీ మ్యాప్లో కానీ ఎక్కడైనా చూసినట్లయితే ఇట్లా ఉత్తరం దక్షిణం అని చెప్పేది ఇలా సూచిస్తారన్నమాట. ఈక్వేటర్ ఈజ్ ద లార్జెస్ట్ ఎమాంగ్ ఆల్ ద లాటిట్యూడ్స్. మనము ఇక్కడ చూసాము పైన 90 degrees లాటిట్యూడ్స్ ఉన్నాయి, కింద డౌన్లో కూడా మనకి దక్షిణార్ధగోళం అంటే సదరన్ హెమిస్ఫియర్లో కూడా 90 degrees లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఈ మొత్తం లాటిట్యూడ్స్ అన్నీ ఎన్ని అయినాయి చెప్పండి? 180 మెయిన్ లాటిట్యూడ్స్ అన్నారు. అంటే ఇక్కడ ఈక్వేటర్ని కౌంట్ చేయలేదు. సో ఆ ఈక్వేటర్ ఈజ్ ద లార్జెస్ట్ అమాంగ్ ఆల్ ద లాటిట్యూడ్స్. ఈ మొత్తము ఉన్న ఈ 180 అంటే 180 లాటిట్యూడ్స్లో ఈక్వేటర్ ఈజ్ ద లార్జెస్ట్ లాటిట్యూడ్. మనం చూసినట్లయితే ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్కటి సైజు తగ్గిపోతుంది. లాస్ట్కి వెళ్ళేటప్పటికి పోల్ అంటే ఒక డాటే అయిపోతుందని చెప్పుకున్నాం కదా ఈ సర్కిల్స్ అన్నీ. సో ఈక్వేటర్ ఈజ్ ద లార్జెస్ట్ లాటిట్యూడ్. మొత్తం టోటల్ లాటిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ టోటల్ అడిగారు అనుకోండి 181 చెప్పాలి. మెయిన్ లాటిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగారు అనుకోండి 180 చెప్పాలి. అన్ని అక్షాంశాలలో భూమధ్య రేఖ అనేది అతి పెద్దది. 180 ప్రధాన అక్షాంశాలు అనేవి మనకి ఉన్నాయి. వాటిల్లో భూమధ్య రేఖ పెద్దది. భూమధ్య రేఖను కూడా యాడ్ చేసి కనుక చెప్పినట్లయితే అక్షాంశాలు వచ్చి 181. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పటి వరకు మనం లాటిట్యూడ్స్ గురించి అన్నిటి గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనము లాంగిట్యూడ్స్ గురించి నేర్చుకుందాం. లాంగిట్యూడ్స్ అంటే ఏంటవి? రేఖాంశాలు. నిలువుగా గీచిన గీతలు ఏవైతే ఉన్నాయో మన గ్లోబు మీద కానీ భూమి మీద కానీ నిలువుగా ఈ గీయబడిన ఈ గీతలనే రేఖాంశాలు అంటారు. వీటిని మెరీడియన్స్ అంటారు. ఎందుకంటే వీటిని ఒక టైం కనుక్కోవడానికి గీశారనమాట. చూడండి, దీస్ ఆర్ కాల్డ్ లాంగిట్యూడ్స్. లాటిన్ గివ్స్ అస్ ద వర్డ్ లాంగిట్యూడో మీనింగ్ లెంత్. అంటే ఇక్కడ కూడా లాంగిట్యూడ్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ లాంగిట్యూడో. ఇట్ మీన్స్ లెంత్. అంటే ఇక్కడ మనం మీరు చూసినట్లయితే ఇంగ్లీష్లోని లాంగిట్యూడ్ అనే పదము మనకి ఇది పొడవు అనే మీనింగ్ చెప్తుంది. లాంగిట్యూడో అనే లాటిన్ పదము నుంచి వచ్చింది. లాంగిట్యూడో అనేది లాటిన్ వర్డ్. పొడవు చూడండి, దాని అర్థం పొడవు. ఇది ఇంగ్లీష్లోనే లాంగిట్యూడ్ అంటారనమాట. సో మీకు అక్కడ డిఫరెన్స్ చూసుకోండి అమ్మా. లాంగిట్యూడో డో అనేది వస్తే అది లాటిన్ వర్డ్. మీకు ఇక్కడ బిట్లు అడుగుతూ ఉంటారు. లాంగిట్యూడో అనే వర్డ్ ఏ భాషా పదము అన్నాడు అనుకోండి, విచ్ లాంగ్వేజ్ అన్నాడు అనుకో, అంటే అది లాటిన్ వర్డ్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. లాంగిట్యూడ్ అంటే అది ఇంగ్లీష్ వర్డ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇంతకీ లెంత్, పొడవు. ఎందుకంటే ఇవి పొడవుగా ఉన్నాయి కదా గీతలు, నిలువుగా గీసిన గీతలు కదా. సో ఇవి పొడవుగా ఉన్నాయి, అవి అడ్డంగా గీసినవి కాబట్టి వెడల్పు, వెడత్ గురించి అది చెప్తుంది. సో స్టూడెంట్స్ మనం ఇక్కడ చూసినట్లయితే షో అస్ ద లెంత్ ఆర్ హైట్ ఆఫ్ ఎ మ్యాప్. అంటే మనకి ఈ మ్యాప్ మీద ఎత్తు, పొడవులు ఇవన్నీ కూడా ఈ లాంగిట్యూడ్ ద్వారా మనం తెలుసుకుంటాము. లాంగిట్యూడ్. సెమీ సర్కిల్స్ కనెక్టింగ్ పోల్ టు పోల్. మీరు ఇక్కడ చూడండి, రేఖాంశాలు అనేవి ఎలా ఉంటాయి? అర్ధవృత్తాలు. ఇవి మనకి అక్షాంశాల లాగా
ఫుల్ సర్కిల్ కాదు ఇవి, హాఫ్ సర్కిలే. మీరు చూడండి ఇక్కడ ఒక్కసారి, ఇక్కడ వరకు ఇది ఎండ్ అయిపోతుంది అనమాట. హాఫ్ సర్కిలే, ఇలాగా హాఫ్ సర్కిల్ లాగా ఉంటాయి అనమాట. అటుపక్క వాటిని కూడా కౌంట్ చేసేస్తాం మనం. సో లాంగిట్యూడ్స్ ఆర్ సెమీ సర్కిల్స్. ఇవి ఎలా ఉన్నాయి, కనెక్టింగ్ టు పోల్, అంటే నార్త్ పోల్ టు సౌత్ పోల్కి కనెక్ట్ అయి ఉన్నాయి ఇవి. వీటిని ఏమంటారు, లాంగిట్యూడ్స్ అంటారు, రేఖాంశాలు అంటారు. ఇవి సెమీ సర్కిల్స్. ఓకేనా. రేఖాంశాలు పూర్తి వృత్తాలు కాదు, ఇవి ధ్రువం నుంచి ధ్రువం వరకు ఉండే అర్ధవృత్తాలు, హాఫ్ లైన్స్ అనమాట, హాఫ్ సర్కిల్స్ అంటాము. చూడండి మీకు ఇక్కడ ఇంకా క్లారిటీగా ఉన్నాయి. మనం రేఖాంశాలు చూస్తే ఇలా సర్కిల్ కనిపిస్తుంది చూడండి, ఇలా సర్కిల్. ఈ సర్కిల్ కన్నా ఈ సర్కిల్ పెద్దగా ఉంది, ఈ సర్కిల్ కన్నా ఈ సర్కిల్ బిగ్ సైజ్, అలా లార్జ్ సైజ్ పెరుగుతూ ఈక్వేటర్ అనేది లాటిట్యూడ్స్లో బిగ్ లాటిట్యూడ్ అనుకున్నాం, లార్జెస్ట్ లాటిట్యూడ్ అనుకున్నాం. అయితే ఈ రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అయిపోతున్నాయి, హాఫ్ సర్కిల్స్ అనమాట. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందా. అక్షాంశాలు అంటే మనకి ఫుల్ సర్కిల్ వృత్తాలు, రేఖాంశాలు అంటే అర్ధవృత్తాలు. ఓకేనా. ఎవ్రీ లాంగిట్యూడ్ కట్స్ అక్రాస్ ఎవ్రీ లాటిట్యూడ్. మీరు ఇక్కడ చూడండి, ప్రతి రేఖాంశం కూడా ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది. అంటే ఇక్కడ ఛేదిస్తుంది అంటే మనం ఇక్కడ ఒక లాటిట్యూడ్ గీసాము, ఒక లాంగిట్యూడ్ గీసాము, అదేవిధంగా ఒక లాటిట్యూడ్ గీసాము. ఈ రెండు టచ్ అయినాయా లేదా ఇక్కడ ఒక స్పాట్లో, అదేవిధంగా ఇంకొక లాంగిట్యూడ్, ఇంకొక లాటిట్యూడ్. ప్రతి అక్షాంశం కూడా ప్రతి రేఖాంశం కూడా ఇవి రెండు కూడా కట్ అవుతున్నాయి అనమాట, అంటే ఛేదిస్తుంది, టచ్ అవుతున్నాయి అని అర్థం. సో ఆ విధంగానే మనకి గ్రిడ్ సిస్టమ్ ఏర్పడింది. అయితే ఈ లాంగిట్యూడ్స్ని ఎక్కడ గీశారు ఏంటనేది చూద్దాం. ద లాంగిట్యూడ్ దట్ పాసెస్ త్రూ ద ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఎట్ గ్రీన్విచ్. ఈ లాంగిట్యూడ్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఇంగ్లాండ్ ఈజ్ కాల్డ్ ద 0 డిగ్రీ మెరీడియన్, ప్రైమ్ మెరీడియన్ ఆర్ గ్రీన్విచ్ మెరీడియన్. రేఖాంశాలని మనం ఇంగ్లాండ్లోని ఒక నక్షత్రశాల ఉందన్నమాట, గ్రీన్విచ్ నక్షత్రశాల దాని పేరు. ఆ నక్షత్రశాల గుండా పోయే ఏదైతే ఒక రేఖాంశం ఉందో ఆ రేఖాంశాన్ని 0 డిగ్రీల మెరీడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీన్విచ్ మెరీడియన్ అంటారు. ఎందుకు 0 అని పెట్టారంటే అక్కడ నుంచి మనకి కౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. భూమిని 2 పార్ట్స్గా డివైడ్ చేసి పైన అప్పర్ పార్ట్ని కింద పార్ట్ని అంటే నార్త్ సౌత్గా ఎలా డివైడ్ చేశారు భూమధ్య రేఖతో. అక్షాంశాల్లో హైయెస్ట్ దాన్ని ఏమనుకున్నాం, భూమధ్య రేఖ, ఈక్వేటర్ అనుకున్నాం కదా, దాన్ని భూమధ్య రేఖతో డివైడ్ చేశారు. ఇక్కడ రేఖాంశాల పరంగా 2 పార్ట్స్గా డివైడ్ చేయడానికి మనకి ఏం చేశారు అంటే 0 డిగ్రీల మెరీడియన్ని తీసుకున్నారు. అది ఎక్కడి నుంచి వెళ్ళిందంట, ఏ దేశాలంటే మన ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ నక్షత్రశాలని అది డివైడ్ చేసుకుంటూ దాని మీదుగా వెళ్ళింది. సో ఆ నక్షత్రశాల గుండా పోయే 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉందో దాన్నే మనము మెరీడియన్, 0 డిగ్రీస్ మెరీడియన్ లేదా మన స్టాండర్డ్ టైం ప్రామాణిక రేఖాంశంగా లేదా గ్రీన్విచ్ మెరీడియన్గా మనం తీసుకుంటాము. దీని నుంచి లెక్క వేస్తాం అనమాట, దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేసి. చూడండి ఇక్కడ మీకు ఈ పటం చూసినట్లయితే 0 డిగ్రీల మెరీడియన్ కనిపిస్తుంది, అది మనకి లండన్లో గ్రీన్విచ్ రేఖాంశం మీద వెళ్తుంది. అయితే దీన్నే ఎందుకు ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు అనే దాని మీద కూడా ఒక ఇది ఉంది. ఏంటంటే మనల్ని భూమి మీద అప్పుడు ప్రపంచం మొత్తం మీద మ్యాక్సిమం ఈ బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం ఉంది. ఈ అక్షాంశ రేఖాంశాలు ఇవన్నీ లెక్కలు చెప్పి ఇవన్నీ చేసే టైంలో ఇంగ్లాండు ఎక్కువ ఆధిపత్యాన్ని సంపాదించింది. అన్ని కాంటినెంట్స్ అంటే అన్ని ఖండాల మీద కూడా అది వలస ప్రాంతాలను పెట్టి ఆక్యుపై చేసుకుంది. కాబట్టి వాళ్ళ మాట ఇక్కడ ఏమైంది, షూర్ అయింది. ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో లండన్లో, ఈ లండన్ గుండా వెళ్ళే అక్షాంశ రేఖాంశాన్ని గ్రీన్విచ్ మెరీడియన్గా తీసుకున్నారు. ఎందుకంటే అదే 0 డిగ్రీ రేఖాంశం మనం ఇక్కడ మీరు చూడండి, నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది. ఇప్పుడు ఇది 0 డిగ్రీ రేఖాంశం అన్నాం కదా, ఇది ఓన్లీ ఒక ఇంగ్లాండ్ మీద వెళ్ళలేదు కదా, ఆఫ్రికా మీద కూడా వెళ్ళిందిగా, అదేవిధంగా పైన ఇంకా కొన్ని ప్రాంతాలను టచ్ చేసింది కదా. కానీ ఎందుకు మరి ఇక్కడ ఇంగ్లాండ్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం ఉంది కాబట్టి వాళ్ళ మాట అక్కడ శాసనం అయ్యింది. సో ఇది ఈ విధంగా ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ నక్షత్రశాల మీద గుండా వెళ్ళింది.
అయితే ఎన్ని మనకి రేఖాంశాలు మొత్తం ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ద లాంగిట్యూడ్స్, దేర్ ఆర్ 360 లాంగిట్యూడ్స్. ఇక్కడ మనకి మొత్తం రేఖాంశాలు ఎన్ని ఉన్నాయి? 360 రేఖాంశాలు ఉన్నాయి. ఎట్లా మరి మీరు చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 0 డిగ్రీస్ రేఖాంశం ఒకటి ఉంది కదా. ఇక్కడ నుంచి మనం ఇలా వెళుతూ ఉంటే పైకి వెళ్ళే కొద్దీ మనకి ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి? ఇక్కడ మనకి మీకు వేరే మ్యాప్లో చూపిస్తానండి, క్లారిటీగా తెలుస్తాయి. ఇక్కడ చూడండి రేఖాంశాలు చూడండి, 0 నుంచి 45, 90, 135, అదేవిధంగా 180. అంటే ఈస్ట్ సైడ్ ఇవన్నీ ఈస్టర్న్ లాంగిట్యూడ్స్. మనము వెస్టర్న్ సైడ్కి వెళ్ళిపోదాం. వెస్టర్న్ సైడ్కి ఇలా కౌంట్ చేసుకుంటే 1, 2, 3, 4 అట్లాగా 135, 1 ఇలా వెళ్తే 180 డిగ్రీస్. అంటే మొత్తం ఎన్ని చెప్పాను నేను ఇందాక? 360 అన్న. ఇటు నుంచి ఇలా వెళ్తే 180 వచ్చినాయి, ఇటు నుంచి ఇలా వెళ్తే 180 వచ్చింది. అయితే ఏమవుతుంది? 360 ఇక్కడ ఈ 0 ఆ 180, ఈ 0 180 ఒకటే ఉంటుంది. ఈ మిగిలినవి 179, 179 ఉంటాయి. సో 180 0 1. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి? 360 ఉన్నాయి. నెక్స్ట్ 0 to 180 డిగ్రీస్ గోయింగ్ టు ఈస్ట్. మనము ఇక్కడ నెక్స్ట్ కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, 0 డిగ్రీస్ నుంచి మనం గనక ఈస్ట్ వైపుకి వెళ్ళామనుకో వాటిని ఏమంటారంట? ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అంటారంట. ఈ 0 డిగ్రీ నుంచి 180 డిగ్రీస్కి వెస్ట్ సైడ్కి వెళ్ళామనుకో వాటిని ఏమంటారు? వెస్ట్ లాంగిట్యూడ్స్ అంటారు. ఇవి మనం తెలుగులో కూడా ఇవి 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు తూర్పుగా వెళ్తే తూర్పు రేఖాంశాలని, పశ్చిమంగా వెళ్తే పశ్చిమ రేఖాంశాలని పేరు వీటికి. అంటే లాంగిట్యూడ్ని ఏ విధంగా డివైడ్ చేశారంటే ఈస్టర్న్ లాంగిట్యూడ్స్, వెస్ట్ లాంగిట్యూడ్స్. అంటే తూర్పు రేఖాంశాలు, పశ్చిమ రేఖాంశాలు. దేన్ని బేస్ చేసుకొని చెప్పారు? 0 డిగ్రీల నుంచి 180 వరకు ఒక లెక్క, అదేవిధంగా 0 డిగ్రీస్ నుంచి ఇటుపక్క 180 వరకు ఒక లెక్క అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 0 నుంచి ఈ 180 దాటితే ఇవి పశ్చిమం వెళ్ళిపోతుంది. ఈస్ట్ సైడ్ నుంచి ఇలా 0 దాటామంటే అది 180 దాటామంటే పశ్చిమ అవుతుంది. అదేవిధంగా ఈ 0 నుంచి 180 కనుక దాటాము అంటే ఇది తూర్పు అయిపోతుంది. మనం పశ్చిమ నుంచి వెళ్ళినప్పటికీ కూడా 180 ఎప్పుడైతే దాటుతామో అది ఆ దిక్కు అనేది మారిపోతుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 0 to 180 మధ్యలో తూర్పుకు వెళ్తే తూర్పు రేఖాంశాలు, పశ్చిమంకి వెళ్తే పశ్చిమ రేఖాంశాలు. మీకు కొంచెం కాన్సెప్ట్ ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే ఇంకోసారి వినండి, అర్థమవుతుంది. మనకి 5th టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, ఇంకా కొంచెం క్లారిటీగా మీకు చదివితే ఒక్కసారి అర్థమైపోతుంది. ఎందుకంటే కొంచెం చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఈ టాపిక్లో, చిన్నపిల్లలు కొంచెం అర్థం అవడం కష్టమవుతుంది. నెక్స్ట్ ప్రైమ్ మెరీడియన్ అంటే ప్రామాణిక రేఖాంశం అంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైమ్ మెరీడియన్ అనేది మనకి మధ్యలో ఉన్న, మనం ఇందా చెప్పుకున్నాం 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాన్నే ప్రైమ్ మెరీడియన్గా తీసుకున్నాం అని చెప్పి. సో ద 0 మెరీడియన్ యూజ్డ్ యాజ్ ఎ రిఫరెన్స్ లైన్ ఫ్రమ్ విచ్ లాంగిట్యూడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈజ్ మెజర్డ్. ఇట్ పాసెస్ త్రూ గ్రీన్విచ్, ఇంగ్లాండ్. మనం 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉందో దాన్నే ప్రైమ్ మెరీడియన్గా తీసుకున్నాము. అది మనకి ఈస్ట్ వెస్ట్ అనే 2 పార్ట్లుగా డివైడ్ చేయడానికి అది కొలతగా ఉపయోగపడుతుంది. ఇది గ్రీన్విచ్లోని, ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ నక్షత్రశాల గుండా పోతుంది అని చెప్తున్నాం. చూడండి, తూర్పు మరియు పడమర రేఖాంశాలను కొలిచే సూచనా రేఖగా ఉపయోగించే ఈ 0 మెరీడియన్ ఏదైతే ఉందో ఇది గ్రీన్విచ్, ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ గుండా పోతుంది. ఓకేనా? దానినే ప్రామాణిక రేఖాంశం అంటాము. చూడండి, ఇక్కడ మీకు 0 నుంచి 180 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ డు నాట్ హ్యావ్ డైరెక్షన్ మార్క్స్. ఇక్కడ 0 నుంచి 180 డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి మనకి డైరెక్షన్ మార్క్స్ ఉండవు. అంటే ఈస్ట్ వెస్ట్ 0కి 180కి వదిలేస్తే మిగిలిన వాటికి మాత్రమే, అంటే 1 నుంచి 179, 179 వరకు ఈస్ట్ అంటారు. అదేవిధంగా ఇటువైపు కనుక వెళ్ళినట్టయితే 1 నుంచి 179 వెస్ట్ అంటాం. అంతేకాని 0ని ఈస్టా వెస్టా అనేది మనం చెప్పం. అదేవిధంగా 180 డిగ్రీస్ లాంగిట్యూడ్కి కూడా అది ఈస్టా వెస్టా అనేది మనం చెప్పం. ఇవేంటంటే సెంటర్ పాయింట్స్ అనమాట. ఈ 2 కూడా ఏంటి? సెంటర్ పాయింట్స్. వీటికి ఎటువంటి దిశ అనేది ఉండదు.
ఓకే, చూడండి ప్రైమ్ మెరీడియన్. The longitude 180 degrees directly opposite to 0 degrees longitude is called the anti-meridian. మనకి ఈ రేఖాంశం 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అటువైపు ఉన్న రేఖాంశాన్ని ఏమన్నారు? 180 డిగ్రీస్ రేఖాంశాన్ని ఏమన్నారు? యాంటీ మెరీడియన్ అన్నారు. అంటే వీటికి పేర్లు ఏంటి అంటే మెరీడియన్, యాంటీ మెరీడియన్. మిగిలిన వాటన్నిటికీ పేర్లు ఏంటంటే ఏమంటాం? 30 డిగ్రీస్ తూర్పు రేఖాంశము, 40 డిగ్రీల పశ్చిమ రేఖాంశము. అంటే ఇక్కడ ఏంటంటే మనం వాటికి తూర్పు పడమరలు అనే దిశల్ని చెప్తున్నాము. 90 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్, 60 డిగ్రీస్ వెస్టర్న్ లాంగిట్యూడ్ అంటాము. మరి ఈ రెండిటికి పేర్లు దిశలు ఉండవన్నాం కదా. దిశలు లేవు కానీ పేర్లు ఉన్నాయి. ఏంటది? 0 డిగ్రీస్ రేఖాంశాన్ని ఏమో మెరీడియన్ అంటున్నారు, ప్రైమ్ మెరీడియన్ అంటున్నారు, అంటే ప్రామాణిక రేఖాంశము. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో ఉన్న 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఏమంటున్నారంటే యాంటీ మెరీడియన్ అంటున్నారు. సో ఈ రెండింటికి ఈ పేర్లు. మీరు ఇక్కడ ఇంకొక చిన్న విషయం చూడండి. రేఖాంశాలకి అక్షాంశం కనుక గురించి చెప్పుకుంటే ఇది ఇలా సర్కిల్ అటువైపు కూడా ఈ ఒక్కదాని గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు మనం రేఖాంశాల గురించి చెప్పుకుంటే మనకి ఫ్రంట్ కనిపించేది 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అయితే దీనికి ఆపోజిట్ అటువైపు ఉన్నదాన్ని 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ అంటే యాంటీ మెరీడియన్ అంటున్నాం. అర్థమైంది ఇక్కడ మీకు? దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? లాటిట్యూడ్స్ అక్షాంశాలు సర్కిళ్ళు, వృత్తాలు, లాంగిట్యూడ్స్ రేఖాంశాలు, హాఫ్ సర్కిల్స్. ఓకేనా? నెక్స్ట్ మనం టైం జోన్స్ కాలమండలాలు చూద్దాము. మనకి 24 గంటల సమయం అంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఎంత సమయం తీసుకుంటుంది? 24 అవర్స్ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 24 గంటలకి 24 టైం జోన్స్ ఉన్నాయి. అది 24 టైం జోన్స్ అని ఎందుకు పెట్టారు అంటే చెప్తాను చూడండి. 4 minutes ఫర్ ద సన్ పొజిషన్ టు మూవ్ 1 degrees ఆఫ్ లాంగిట్యూడ్. అంటే ఇక్కడ ఒక లాంగిట్యూడ్ అంటే ఒక రేఖాంశం, 1 డిగ్రీ రేఖాంశము భూమి కదలాలి అంటే ఎంత టైం పడుతుందంట? 4 నిమిషాలు పడుతుంది. సో ఇక్కడ మొత్తం 24 గంటలు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 24 కాలమండలాలుగా డివైడ్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఎంత టైం అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతుందో, అంటే ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 360 డిగ్రీస్ తిరుగుతుంది. 360 డిగ్రీస్కి ఎంత టైం పడుతుంది? 24 గంటలు పడుతుంది. అప్పుడు దాన్ని మరి 1 గంటకైతే ఎంత పడుతుంది? 15 డిగ్రీస్కి 1 గంట పడుతుంది. అప్పుడు 1 డిగ్రీకి 4 నిమిషాలు పడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఇదేంటంటే ఒక క్యాలిక్యులేషన్. మీకు ఈ టైం జోన్స్ కానీ క్యాలిక్యులేషన్స్ ఎట్లా టయాన్ని మన ఇంటర్నేషనల్ టైంకి మన టైంకి డిఫరెన్స్ ఏంటి, ఏ రేఖాంశాల్లో ఎంత టైం, ఇది ఎట్లా తెలుసుకోవాలి అనుకుంటే మనము ఈ టైం కాన్సెప్ట్ మీదే ఒక వీడియో చేసుకుందాం. అది మన 9th వాళ్ళకే కానీ 10th వాళ్ళకే కానీ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని నెక్స్ట్ పర్టికులర్గా ఒక వీడియోలో టైం కాన్సెప్ట్ని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, 4 minutes ఫర్ ద సన్స్ పొజిషన్ టు మూవ్ 1 degrees ఆఫ్ లాంగిట్యూడ్. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగటానికి 4 నిమిషాల సమయం పడుతుంది. అంటే 1 డిగ్రీ జరగాలి అంటే 4 నిమిషాలు. అలా 15 డిగ్రీస్ జరిగేటప్పటికి ఎంత టైం అవుతుంది? 15 × 4 4 × 15 4 15 = 60 minutes. 60 minutes ఈజ్ ఈక్వల్ టు 1 hour. సో 15 డిగ్రీలు జరిగేటప్పటికి 1 గంట పడుతుంది. అలాగా మొత్తం 360 డిగ్రీస్ కాబట్టి 24 గంటలు. సో 24 గంటలకి 24 కాలమండలాలుగా విభజించారు. చూడండి, 15 లాంగిట్యూడ్స్ × 4 minutes ఈజ్ ఈక్వల్ టు 60 minutes. 15 రేఖాంశాలని × 4 నిమిషాలు ఎచ్చవేస్తే మనకి 60 నిమిషాలు అనేది వచ్చింది. ఓకేనా? క్లారిటీగా ఉందా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి వివరంగా చూద్దాము. వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 24 టైమ్ జోన్స్. నేను చెప్పాను కదా 24 కాలమండలాలుగా డివైడ్ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ ద గ్రీన్విచ్ మెరీడియన్ గోయింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్. మన ఈ 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దానికి అటువైపు ఇటువైపుగా మొత్తం 24 కాలమండలాలుగా విభజించారు మన ప్రపంచాన్ని. చూడండి, ఇవి మనకి 24 కాలమండలాలు. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్
ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లాగా, అంటే దేశం ఒక మొత్తానికి ఒకటే కాలమండలం రావాలని చెప్పి ఇక్కడ చేశారు. ఇది 0 degrees. దీనికి ఇటువైపున 24 జోన్స్ ఉంటాయి. అంటే 24 అంటే ఇటువైపున 12 ఉంటాయి, ఈ వైపున 12 ఉంటాయి. చూడండి ఇక్కడ 0 +1 2 ఇలాగ ఇక్కడ మనకి 13 వరకు ఇచ్చారు. అంటే ఇది మనం సమాంతరంగా ఉన్న అట్లాస్ కదా, దీన్ని సర్కిల్ చేస్తే ఈ పక్కది ఈ పక్కకి యాడ్ అవుతుంది కాబట్టి ఇటు నుంచి ఇటు యాడ్ అవుతుంది కాబట్టి మొత్తం ఇక్కడ మనకి 24 జోన్స్ ఉన్నాయి అన్నమాట కాలమండలాలు. మీకు నెంబర్లు కూడా అవి కనిపిస్తూనే ఉన్నాయి. మీకు ఫస్ట్ ఇదిగోండి 1 2 3. ఈ 3 అనేది ఏ స్టేట్లో ఉన్న ఏ దేశాల్లో ఉంది మనకి పైనుంచి ఇలా కింద వరకు. అదేవిధంగా మన భారతదేశంలో 5 ఉంది, 6 ఉంది, ఇలా ఉన్నాయన్నమాట. వీటి గురించి మనం టైం జోన్లో వివరంగా తెలుసుకుందాము. సో ఈ విధంగా 24 కాలమండలాలుగా విభజించారు. ద విడ్త్ ఆఫ్ ఈచ్ టైమ్ జోన్ ఈజ్, ఈ టైం జోన్ కూడా నేను చెప్పాను కదా, ప్రతి గంటకి 24 గంటలు భూమి తన చుట్టూ తిరుగుతుంది కాబట్టి 24 కాలమండలాలు. అలాంటప్పుడు ప్రతి గంటకి అంటే ఎంత రేఖాంశాల డిస్టెన్స్ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం, 15 డిగ్రీల రేఖాంశం. అంటే 1 గంట ఈజ్ ఈక్వల్ 15 డిగ్రీల రేఖాంశం. సో కాబట్టి ద విడ్త్ ఆఫ్ ఈచ్ టైమ్ జోన్ ఈజ్ 15 degrees లాంగిట్యూడ్. ఒక్కొక్క కాలమండలం ఎన్ని డిగ్రీస్ లాంగిట్యూడ్లో ఉంటుంది, 15 డిగ్రీల లాంగిట్యూడ్లో ఉంటుంది. సో చూడండి ఇక్కడ టైం అనేది ఎలా డివైడ్ అయ్యిందో. 0 డిగ్రీల దగ్గర రేఖాంశం దగ్గర 12 ఎగ్జాక్ట్లీ ఒక టైం అయితే అక్కడ నుంచి మనం ఇలా రైట్కి వెళ్ళే కొద్దిగా ప్లస్ చేసుకోవాలి, ఇలా లెఫ్ట్కి వచ్చే విధంగా మైనస్ చేసుకోవాలి ఈ 0 డిగ్రీ దగ్గర నుంచి. సో ఇదంతా కూడా క్లారిటీగా మనం తెలుసుకుందాం. సరే ఓకే. గో ఈస్ట్ యాడ్ టైం, గో వెస్ట్ సబ్ట్రాక్ట్ టైం. నేను చెప్పాను కదా ఇప్పుడు గ్రీన్విచ్ మెరీడియం నుంచి ఇది మనకి గ్రీన్విచ్ మెరీడియన్ అంటే 0 డిగ్రీల రేఖాంశము. ఇది 0. ఈ 0 నుంచి ఈస్ట్కి వెళ్ళామనుకో ఏం చేయాలి, టైంని యాడ్ చేసుకోవాలి. మనం వెస్ట్కి వెళ్ళామనుకో టైంని మైనస్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ 12 PM అయ్యింది అనుకోండి ఎగ్జాక్ట్లీ, ఇక్కడికి వచ్చేటప్పటికి 3 అవుతుంది. అంటే ఎప్పుడు ఇది మధ్యాహ్నం 12 గంటలైతే ఇక్కడ దానికి ఒక 3 గంటలు కలుపుకున్నాం అనుకోండి ఏమవుతుంది, మనకి మధ్యాహ్నం 3 అవుతుంది టైము. ఇక్కడికి వెళ్ళామనుకోండి -3 చేసుకోవాలి, అంటే ఇక్కడ మార్నింగు 9 అలా అవుతుంది. ఓకేనా. అంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, వీళ్ళు లంచ్ చేస్తున్నారు, వీళ్ళు సాయంత్రం స్నాక్స్ తింటున్నారు అనమాట. అంటే ఈ డిఫరెన్స్ చూడండి, ఇది మార్నింగ్, ఇది మధ్యాహ్నం, ఇది వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ప్లస్, ఇటు వెళ్తే మైనస్. సరే మరింత వివరంగా తెలుసుకుందాం. ఓకే. ఇండియన్ స్టాండర్డ్ టైం IST అంటే మనకి ప్రపంచానికి ఎట్లయితే ఒక స్టాండర్డ్ టైం ఉందో అదేవిధంగా మన భారతదేశానికి కూడా ఒక స్టాండర్డ్ టైంని పెట్టారు. దాన్ని ఏ విధంగా పెట్టారని చూద్దాము. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీన్విచ్ రేఖాంశానికి మధ్య 5.5 గంటల వ్యత్యాసం ఉంటుంది. సరే ఈ ప్రామాణిక రేఖాంశాన్ని ఎట్లా గుర్తించారు, మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి సరే ఇది చూడండి, నేను నెక్స్ట్ మన ఇండియా పిక్చర్ వచ్చినప్పుడు క్లారిటీగా చెప్తాను. స్టాండర్డ్ టైం ప్రతి ఒక్కరికి ఒక స్టాండర్డ్ టైం ఉంటుంది. మన భారతదేశానికి ఇండియన్ స్టాండర్డ్ టైం మనం IST. సో అదేవిధంగా అన్ని దేశాలు కూడా వాళ్ళ స్టాండర్డ్ టైంని పెట్టుకుంటే ఏ విధంగా పెట్టుకుంటే చూద్దాం. స్టాండర్డ్ టైం ద టైమ్ ఇన్ ఎనీ ఆఫ్ 24 టైమ్ జోన్స్ యూజువల్లీ ద మీన్ సోలార్ టైమ్ ఎట్ ద సెంట్రల్ మెరీడియన్ ఆఫ్ ఈచ్ జోన్. ప్రతి జోన్కి కూడా సెంటర్లో ఏ పాయింట్ అయితే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక స్టాండర్డ్ టైంని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దేశం మొత్తానికి ఒకటే స్టాండర్డ్ టైం ఉండాలని చెప్పి ప్రతి దేశము తమ దేశం గుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని ఎంచుకొని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికీ వర్తింపచేస్తారు. దీనినే ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని తీసుకుందాం. చూడండి ఇది మన భారతదేశము. ఇక్కడ మనకి స్టాండర్డ్ టైంగా మనం ఏం చెప్పుకున్నాము, 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్నే మన భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించుకున్నాం. ఎలా ఇది నిర్ణయించుకోగలిగాము అంటే ఇప్పుడు మనకి భారతదేశం యొక్క రేఖాంశాలు తెలియాలి, అంటే లాంగిట్యూడ్స్ తెలియాలి.
68 డిగ్రీల తూర్పు రేఖాంశాల నుంచి భారతదేశం ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు రేఖాంశాల నుంచి 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. సో ఈ 68 నుంచి 97కి మధ్య దగ్గర ఒక 30, మనం యావరేజ్ ఒక కొంచెం చూసినట్లయితే 30 డిగ్రీల రేఖాంశం ఉంది. 30 డిగ్రీలు అంటే 29 డిగ్రీల రేఖాంశంలో మన భారతదేశం ఉంది. సో దానికోసం వాళ్ళు ఏం చేశారు అంటే ఈ 2ని అంటే 68 + 97 ఈ 2ని యాడ్ చేసి బై 2 చేస్తే ఏమవుతుంది? ఈ 82.5 వస్తుందన్నమాట ఈ క్యాలిక్యులేషన్. సో దీని సెంటర్ పాయింట్ కాబట్టి ఇటు 1 గంట టైము, ఇటు 1 గంట టైము, అంటే ఇటు 15 డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి, ఇటు 15 డిగ్రీలు, మొత్తం టోటల్గా 29 ఉంటాయి. ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ మధ్యలో ఉన్న, అందుకే 82.5 తీసుకున్నారు వీళ్ళు. ఈ 82.5 డిగ్రీల ఈస్టర్న్ లాంగిట్యూడ్ని ప్రామాణిక సమయంగా నిర్ణయించారు. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో మనకి సూర్యోదయం అనేది 2 గంటల ముందు అవుతుంది. గుజరాత్లో ఉన్న రాణా ఆఫ్ కచ్ కన్నా కూడా ఈ అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం 2 గంటల ముందు అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే టైము 2 గంటలు లేటు అనమాట. అయితే అంతటా దేశం మొత్తం కూడా ఒకటే టైం ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఈ 82.5 డిగ్రీల రేఖాంశాన్ని మనకి ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు. మన భారతదేశం మొత్తం 30 డిగ్రీస్, దానికి ఎన్ని నిమిషాలు ఎన్ని టైం ఎంత పడుతుంది? ఎవ్రీ 15 డిగ్రీస్కి 1 అవర్ కదా. సో 30 డిగ్రీస్కి 2 అవర్స్ టైం డిఫరెన్స్ అనేది మనకి ఉంటుంది. సో ఆ 2 అవర్స్లో మధ్యలో ఏదైతే ఉందో దాన్నే 82.5 డిగ్రీల ఈస్టర్న్ లాంగిట్యూడ్ని, 82.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో ఆ మిడిల్లో ఈ పాయింట్నే మనకి, అంటే ఈ పాయింట్ అంటే ఇది, దాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా చెప్పుకున్నారు. ఈ టైం కాన్సెప్ట్లో దీని గురించి మనం మరింత వివరంగా చూద్దాం. ఓకే స్టూడెంట్స్, చూశారు కదా, ఇది మనకి 9th క్లాస్ ఫస్ట్ లెసన్. ఇందులో మీకు ప్రశ్నలు కూడా మనం ఆల్రెడీ నేను దూరదర్శన్ విద్యావారధిలో వర్క్షీట్లు కూడా ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు మ్యాక్సిమం టైం పాసిబుల్ అయితే రిమైనింగ్ వర్క్షీట్లు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక వీడియో చేస్తాను. సరే, ఓకే స్టూడెంట్స్, మీకు కనుక ఈ లెసన్స్ నచ్చితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ లింక్స్ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు, అంటే మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో పంపించండి. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.